నిజానికి ఈ పదానికి అర్థము ఏంటి అనేది మన ఆధ్యాత్మిక జీవితంలో వెనుకకు వెళ్ళడం అంటే కొంతమంది జీవితంలో ఎన్నో కష్టాలు, పరిస్థితులు దానికి లోబడిపోయి ప్రార్థన ఆపివేసి మళ్ళా ఆత్మీయ జీవితాలకు వెనుకకు జారిపోయే స్థితిలో చాలా మంది ఉన్నారు. అది చాలా ప్రమాదకరమైనది. ప్రార్థనలు, సహవాసము, సంఘం సహవాసము, బిడ్డలతో సహవాసమును మనము వెనకంజి వేసామంటే అది ఎంతో ప్రమాదకరమైనది. అంతేకాకుండా ఈ లోకం వైపు తిరుగుతున్నామనే భావనని మనం గ్రహించాలి. కనుక ఆదికాండం 19:26 చూస్తున్నాం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైన మాట గమనిస్తున్నాం. ఒకటో రాసిన గ్రంథంలోని 11:10 అన్న మాట మనం చూసుకున్నప్పుడు, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన ఎదురు నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి 11 సెలవిచ్చినదేమనగా, నీతో చేసిన నా నిబంధన కట్టడలను నువ్వు ఆచరింపక పోవుట నేను గైకొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిత్యముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. సొలొమోను జీవితం మనకు తెలుసు. అధిక సంఖ్య కలిగిన భార్యలతో మరి ముందుకెళ్తాడు అనుకున్న సందర్భాల్లో దేవుడిచ్చిన వాగ్దానము, ఆ యొక్క ప్రవచనము లేక వాగ్దానములు నిలబడకుండా, తండ్రి యొక్క విధానములో నడవకుండా, దావీదు మహారాజు నడిచిన విధానములు నడవకుండా సొలొమోను తన సొంత మార్గంలో వెళుతూ అన్నీ ఉంది, ఇది లేదు అన్నది మనకి తెలుసు. ఇటువంటి సందర్భాల్లో ఆధ్యాత్మిక జీవితంలో భార్య వలన తను ఇతర దేవతలను పూజించినట్టుగా, వాటికి దేవాలయాలు కట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ 11 చూస్తున్నాం. నీతో చేసిన నా నిబంధనను కట్టడాలను నువ్వు ఆచరింపకపోవుట నేను గైకొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిత్యంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. కనుక ఈ యొక్క పనివాడుకుంటున్న ఆ యొక్క దాసుని కూడా తన కష్టంతో చేయబడిన రాజ్యమును అక్కడ చీల్చివేయబడుతున్న సందర్భాలని మనం గమనిస్తున్నాం. కనుక మన ఆత్మీయ జీవితంలో వెనకకి జారిపోవడం అంటే మన జీవితంలో యేసు ప్రభువును, ఆయన పనిని మాన్వేయటము, సైతాను యొక్క సమయానికి ఎక్కువగా ఇస్తున్నట్టు, మరి మన తలంపులు, మన ఆలోచనలు వాడి మార్గంలో నడుస్తున్నట్టుగా ఉంటే మనకు చాలా అపాయకరములో ఉన్నామని గ్రహించాలి. వాక్యం ద్వారా ఎన్నోసార్లు హెచ్చరికలు చేసిన ఈ దినాల్లో అనేకులు దేవుణ్ణి విసర్జించి విడిచిపెట్టి వెనుక జారిపోయిన వారుగా ఉన్నారు. శిక్షకు గురైన వారు కూడా ఉన్నారు. అందుకే హోషేయ గ్రంథంలోని 11:7 చూస్తున్నాం. హోషేయ గ్రంథం 11:7 చూస్తున్నాం. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు. మహోన్నతుని చాటున తట్టు చూడవలని ప్రవక్తులు పిలిచినను
చూచుటకు ఎవడను యత్నం చేయడు. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను యత్నము చేయడు. ఈ దినాన చాలా మంది దేవుని విసర్జించి వెనకజారిపోయి శిక్షకు గురైన వారుగా చూస్తూ ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల గురించి కూడా హెచ్చరిక చేస్తున్న మాటను గమనించాలి. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు. కనుక మన కుటుంబంలో దేవుని ఎదుగు చాలా మంది రాలేకపోతున్నారు. యజమానులు రాలేకపోతున్నారు, లేక స్త్రీలు రాలేకపోతున్నారు. మరి యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు దేవుని ఎదుగు వస్తున్నట్టుగా వస్తూ వెనకజారిపోయిన వారుగా ఉంటున్నారు. ఈ లోకం ఆకర్షణ వారిని లాగివేస్తున్న సందర్భంగా వారు వెళ్ళిపోతున్నారు. కనుక మనకు నేర్పుతున్న ఈ యొక్క పాఠము ఏంటంటే, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలను. చాలా మంది నేను చక్కగా నిలబడ్డాను, నేను బాగానే ఉన్నాను ఆత్మీయ జీవితంలో, ఎప్పుడైతే మనం అనుకుంటామో, దాంట్లో మనం గర్వపడతామో, ఎప్పుడైతే నిర్లక్ష్యంగా భావంతో ఉంటామో తప్పనిసరిగా పడిపోయే స్థితికి మనం ఉంటాం. కనుక ప్రార్థన, సహవాసం, దేవుని సంఘంతో సహవాసం, బిడ్డలతో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం మనం ఎప్పుడైతే విడిచిపెడుతూ ఉంటామో అప్పుడే మనము పడిపోయిన స్థితిలో ఉంటున్నామని గమనించాలి. అది మనకు తెలియక నేను నిలుచున్నాను దేవునిలో, నీ దేవునిలో ఉన్నానులే, నాకేమి అను మనల్ని మనం భ్రమపడుతూ ఉంటుంటాం. కనుక ప్రభునందు ప్రియమైన మిత్రులారా, తాను నిలుచుచున్నాను తలంచుకున్న వాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా కనుక హెచ్చరిక చేస్తున్నప్పుడు మనం అన్ని పరీక్షించుకోవాలి. మన స్థితిని మనం పరీక్షించుకోవాలి. ఈ CCM టీం పెట్టినప్పుడు, ప్రోగ్రాం పెట్టిన కాడ నుంచి, గ్రూప్ పెట్టిన కాడ నుంచి ప్రార్థన పలు పెడుతున్నారు, అనేక మంది చేస్తున్నారు. కానీ కొద్ది మందే మనకి దీంట్లో కనబడుతున్నారు. గ్రూపులో చూస్తే ఎక్కువ సంఖ్య కనబడుతున్నారు. కానీ ఈ ప్రార్థన సహవాసం చేసే అక్కడికి వచ్చే వారికి చాలా తక్కువ మంది కనబడుతున్నారు. నిజమే, వారి పనుల మీద భారం ఉంది, కాదంటలేదు. కానీ వారి ఆధ్యాత్మికంలో కూడా అలాగే ఉంటున్నారేమో ఒకసారి భయం వేస్తుంది. కనుక అలా కాదు, సమయాన్ని నీకు అనుకూలపరుచుకొని, నీకు అనుకూలంగా తీసుకొని నువ్వు దేవునితో సంబంధం పెట్టుకున్నట్లయితే నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా ఉండగలవని ప్రభుపేట మనం చేస్తున్నాము. మనకి ఈనాటి కాలంలో చాలా మంది సాక్ష్యాలు లేని జీవితాలు కలిగి ఉంటున్నారు. మంచి సాక్ష్యం మొదట్లో సంవత్సరాలు గడిచే కొంది వాళ్ళ సాక్ష్యం తుప్పుపట్టిపోతుంది. కనుక మనం తుప్పుపట్టిపోయేవారుగా కాకుండా దేవునిలో కరిగిపోయేవారుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. 1 తిమోతి రాసిన పత్రిక 3:7 మనం చూస్తున్నాం. అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెళ్ళపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. 1 తిమోతి రాసిన పత్రిక 3:7 చూస్తున్నాం. అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలపట వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. కనుక ఇంట్లో భార్య గారి యొక్క సాక్ష్యము లేక భర్త గారి సాక్ష్యమే చాలా ఇంపార్టెంట్. సంఘములో మన సాక్ష్యం, వెలుపల మన సాక్ష్యమును మనం కాపాడుకుంటూ ఉండాలి. కనుక మరి అపవాది ఊరిలో పడిపోకుండా ఉండాలి. మనం వాడి ఉచ్చుల్లో మనం చిక్కుకోకూడదు. తప్పించుకునే వారుగా ఉంటూ మనము
మరి ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో లోతు బారిని జ్ఞాపకం చేసుకునుడి అనే పదాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం దాంట్లోనే. కనుక సాక్ష్యం లేని జీవితాలు ఇలాంటి వారు పడిపోతుంటారండి. అంతేకాకుండా ధనాపేక్ష అది సమస్తమైన కీడులకు మూలము. దాన్ని ఆశించిన వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, తమ తామే పొడుచుకుని చచ్చిన వారుగా ఉన్నారు. కనుక మన సాక్ష్య జీవితాన్ని కాపాడుకుందాం, ధనాపేక్ష లేని వారై ఉందాం, చీకటి కార్యాలను ప్రేమించకుండా ఉందాం, చీకటి కార్యాలను ప్రేమించకుండా ఉందాం. వేషధారణ జీవితం మనకొద్దు. వేషధారణ జీవితము మనకు మంచిది కాదు, అది ఒక నటన. ఈనాటి కాలంలో వేషాలు వేసేవారు ఉంటారు, రాత్రిపూట వేషాలు, పగలొక వేషాలు. కనుక అది వాళ్ళ బతుకు తీరు కోసం చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో అలా ఉండకూడదు. మనము ఒకే విషయంలో ఉండాలి, అది దేవునితోనే ఉండాలని నేను కోరుకుంటున్నా. కనుక రాత్రి ఒక వేషము, పగలొక వేషాలు వేసుకొని మనం బ్రతికితే అది ఎంతో ప్రమాదకరం. అందుకే అంటున్నారు, ప్రార్థన చేయనప్పుడు వేషధారు వలె ఉండవద్దు, ఎవరో చూడాలని ప్రార్థన చేయవద్దు. నీకు దేవునికి ఉన్న సంబంధం కలిగి బ్రతుకుతూ మన బ్రతుకు నిజమైన బ్రతుకు నన్ను సమర్పించాలి. ఒకసారి పేతురు జీవితం చూస్తే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఈ పదాలు ఎందుకనంటే నువ్వు పడిపోతకుండా ఉండటానికి కోసం, లేక నువ్వు నన్ను ఎరగమని 3 సార్లు అన్నావు కాబట్టి నేను మరోసారి మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు పేతురు గారు అన్న మాటను మనం జ్ఞాపకం చేస్తే, నీకు అన్నీ తెలుసు ప్రభు అన్నాడు. కనుక మనం వేషధారణ భావంలో మనం అటువంటి ప్రభావంలో ఉంటే మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి క్షమించు ప్రభు అని క్షమాపణ కోరుతూ మన జీవితాన్ని ఆపాదమస్తకం కలిగిన వారుగా ఉండి తల నుండి అరికాల వరకు సమస్తమైన సమర్పణ కలిగిన వారు ఉంటూ ముందుకు సాగిపోవాలి. మన వాక్యములో పడిపోవటానికి కారణాలు కూడా మనం చెప్పుకోవాలంటే, వాక్యం గైకొనలేకపోవటం. వాక్యం గైకొనలేకపోవటం అంటే దాన్ని అర్థం చేసుకోలేకపోవటం, దాని ప్రకారం నడవలేకపోవటం. 1 యోహాను రాసిన పత్రికలో 2:4 చూస్తున్నాం. 1 యోహాను రాసిన పత్రిక 2:4 చూస్తున్నాము. అయినను ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞల్ని గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనవాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. కనుక మనము వాక్యము గైకొనకపోవటం వలన, వాక్యం ప్రకారంగా బ్రతకలేకపోవటం వలన, జీవించలేకపోవటం వలన, మరి ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవలేకపోవటం వలన, అనుసరించకపోవటం వలన ఈనాటి కాలంలో పడిపోయిన స్థితిలో మనం చూస్తున్నాం. లోకము ప్రేమించటం వలన పడిపోతున్నారు. కనుక అది దేవుని ప్రేమ ఆ లోకములో ఉండదు. లోకాన్ని ప్రేమించిన వాడు తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంతేకాకుండా సుఖానుభావం ప్రేమించటం వలన సుఖానుభావం, చాలా మంది వారు పైచాచిగా ఆనందం పొందుతూ ఉంటారండి. ఇలాంటి సుఖానుభవం కలిగిన వారు బైబిల్ వాక్యం చదివిస్తుంది, ద్రోహులు, మూర్ఖులు, గర్వంతుకులు, దేవుని కంటే సుఖానుభవంగా ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారై ఉండి తన శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు, ఇట్టి వారికి విముఖుడువై ఉండుము అని బైబిల్ చెప్తుంది. 2 తిమోతి రాసిన పత్రిక 3:4 చూస్తున్నా. 2 తిమోతి రాసిన పత్రిక 3:4 చూస్తున్న ప్రకారంగా సుఖానుభవమును ప్రేమించడం ద్వారా మనము ఆధ్యాత్మిక జీవితంలో దేవుని నుండి దూరంగా ఉండేవారుగా కనబడుతున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవులారా, ఈ దినాన్ని మనం గమనించవలసిన విషయాలు ఏమిటంటే, మనం పడిపోకుండా మనము స్థిరంగా ఉండాలి, దేవునికి నమ్మకం ఉండాలి, వాక్యానుసారమైన జీవితం జీవించాలి. మనము దేవుడు చెప్పిన ప్రకారంగా మనం బ్రతికితే మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోగలము. అలా కాకుండా మనము
లోతు బారిను మనం ప్రతిదినం జ్ఞాపం చేసుకుంటే మన ఆధ్యాత్మిక జీవితం ఎదగగలము. జ్ఞాపం చేసుకోకుండా మనం ఒకసారి అలాగే ఉంచుకున్నామంటే మనము నిలుచున్నామని తలంచుతున్నాము కానీ తెలియకుండానే పడిపోతామన్న వాడి విషయం తెలుసుకోవాలి. జాగ్రత్త పడలేని స్థితిలో ఉంటున్నాం కనుక పడిపోవటానికి కారణాలు మనం కొన్ని మాట్లాడుకున్నాం. ఏంటి? సాక్ష్యం లేని జీవితం, దాని అపేక్ష కలిగిన బతుకు, చీకటి కార్యాలు ప్రేమించడం ద్వారా, వేషధారణ జీవితం కలిగి ఉండటం వల్ల, వాక్యం కైకొనుకుపోవటం వల్ల, లోకం ప్రేమించడం వల్ల, సుఖానుభవం ప్రేమించడం వల్ల, వీటి వలన చాలా మంది తీవ్రమైన నష్టాల్లో వెనక జారిపోతూ ఎన్నో ప్రమాదాలకు గురవుతూ వారు మనం కూడా పడిపోయే స్థితిలో ఉంటాం. జాగ్రత్తగా ఉందాం. వెనకంజి వేయకుండా వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటిని మనం సాగిపోవాలి కానీ ఆగిపోకూడదని ప్రభుపేట మనం చేస్తున్నాను. కనుక ప్రభునందు ప్రియమైన దేవుళ్ళారా, ఈ దినాన చెప్పుకున్న వాక్య ప్రకారములో వెనకకు వేసిన వారు శిక్షకు గురవుతారని జ్ఞాపకం చేసుకోవాలండి. వెనకకు, అందుకే లోతు బారిను ఉప్పు స్తంభమైన సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ కానీ నిజంగా చెప్పాలంటే లోతు ఒక నీతిమంతుడైన లోతు అయ్యాడు. తన భార్య కూడా అలాగే ఉండాలి, కానీ భార్యతో కలిసి ప్రార్థించే స్థితిలో ఉన్నాడు అన్నది కూడా మనం గ్రహించాలి. ఆరాధనలో కూడా పాల్గొన్న స్థితిలో ఉన్నట్టుగా మనం గమనించాలి. ఇన్ని కలిగి ఉన్నా కానీ లోతు భార్య ఈ లోకాన్ని ప్రేమించటం వలనము ఆమె దేవుని నుండి దూరం తొలగిపోయిందండి. ఈ లోకంతో కలిసిపోవటం వలన, ఈ లోకంతో తాపత్ర పడటం వలన అండి పడిపెంచుతూ ఉన్నదేమో. అందుకే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. తన ప్రాణం రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకును, దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవంగా కాపాడుకును అని మాట చూస్తాం. కనుక లోతు భార్య వినాశనం చాలా భయంకరమైనది. ఇది మనకు తీవ్రమైన హెచ్చరిక ఉంటుందండి. కనుక ఈ దినాన మనం జ్ఞాపం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రభునందు ప్రియమైనవారా, వెనుకకు పడిపోవటం వలన శిక్షకు గురవుతాం. వెనుకకు పడిపోవటం వలన దైవ అనుగ్రహమును కోల్పోతాం. వెనుకకు వేయటం వలన మనము శత్రు చేతిలో చిక్కుకుపోతాం. వెనుకకు జారిపోవటం వలన ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. వెనుకకు జారిపోవటం వలన దేవుని రాజ్యము ఉండదు. వెనుకకు జారిపోవటం వలన ధన్యతలు మనకు కోల్పోయే వారు ఉంటున్నాం. వెనుకకు జారిపోవటం వలన మనము కడపటి స్థితి కంటే చాలా చెడ్డగా ఉంటుంది. కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డగా ఉంటుంది. కనుక మనం స్వపక్షించుకొని మనం సరి చేసుకుందాం. అందుకే ప్రకటన గ్రంథం 3:20 చూస్తాం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడలా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనం చేయను. కనుక ఎప్పుడు మన హృదయం అనే తలుపును ఆయన తట్టుతున్నాడు. వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. మనం సరి చేసుకుందాం. హోషేయ గ్రంథం 14:1 చూస్తున్నాం. ఇశ్రాయేలు, నీ పాపం చేత నువ్వు కూలితివి కనుక నీ దేవుడిని యెహోవా తట్టుకు తిరుగుము. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మనం బలపరుస్తున్న విధానం బట్టి మనం, ఇశ్రాయేలు, నీ పాపం చేత నువ్వు కూలితివి కనుక నీ దేవుడిని యెహోవా తట్టుకు తిరుగుము. అది ఇర్మీయా గ్రంథం 3:12 చూస్తున్నాము. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపు, ఇశ్రాయేలు తిరుగు రమ్ము, ఇదే యెహోవాకు. మీ మీద నా కోపం పడనీయను, నేను కృపగల వాడును గనుక నేను ఎల్లప్పుడూ కోపించి వాడును కాను. దేవుడు ప్రేమమయుడు కాబట్టి ఆయన ప్రేమను మనకు తెలియజేస్తున్నాడు. కనుక నువ్వు సంపూర్ణంగా తృప్తి చెందినట్లయితే మనం మొదట మనకున్న స్థానాన్ని మనం కాపాడుకుంటూ దేవునికి సాక్షిగా ఉండాలని
ప్రభు పేట మనం చేస్తున్నాను. కనుక ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన్ని మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, మనం చూస్తున్నాము అది 19:26 చూస్తున్నాము. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమైంది. ఉప్పు స్తంభము అయినది. ఈ లోకంలో పడిపోయిన జరిగిన స్థితిని మనం గమనిస్తూ పడిపోట కారణాలు మనం చెప్పుకుంటున్నాం. మనకి వెనక జారిపోయిన వారికి శిక్షకు గురవుతారని, వెనక జారిపోతున్న వారికి దైవ అనుగ్రహం కోల్పోతున్నారని, వెనక జారిపోవటం వల్ల బలహీనులై శత్రువు చేతుల్లో చిక్కుపడుతున్నారని, వెనక జారిపోవటం వల్ల ఇబ్బందులకు గురవుతారని, వెనక జారిపోవటం వల్ల దేవుని రాజ్యం ఉండదని, వెనక జారిపోవటం వల్ల ధన్యతలు కోల్పోతున్నారని, వెనక జారిపోవటం వల్ల కడపడ స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని. కనుక ఎన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకుంటూ ఆనాటి కాలంలో దేవుడు ఇర్మియా 3:12 ప్రకారం నీ వెళ్ళి ఉత్తర దిక్కున్న ఈ మాటలు ప్రకటింపము, ద్రోహయువగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా, మీ మీద నా కోపం పడనీయను, నేను కృపగలవాడును కనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడును కాను అని దేవుడు మరలా మనల్ని బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. నువ్వు చక్కగా నిలబడాలని, జాగ్రత్తగా ఉండాలని మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు. కనుక ఈ విషయాలన్నిటి మనం జ్ఞాపం చేసుకుంటూ మనము పరీక్షించుకుంటూ దేవుని సందులో మరొకసారి ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మన వెన్నుకలో దేవుడు దీవించును గాక. ఆమేన్.